అందరికీ నా వందనాలండి. అందరు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ गुड फ्राइडे शुभाकांक्षలు తెలియజేస్తున్నాను మీరు అందరికీ. जो कोई नॉर्थ इंडिया से आए हैं सभी को मैं धन्यवाद करता हूँ. बहुत अच्छा लगा आज आपको देखने के लिए. यीशु मसीह का नाम से सभी को धन्यवाद. అందరికీ మరి మనందరం ఈ రోజు ఇక్కడ ఎందుకు మీట్ అయ్యాం అందరికీ తెలుసు. చాలా మంచి రోజని నేను అనుకుంటూ ఉన్నాను. నాకైతే మరి ఈ సిలువలో మరి ఈ గుడ్ ఫ్రైడే దినమున మరి యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన మూడవ మాటగా జాన్ చాప్టర్ యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి మనం చదువుదాం. 3 వచనాలు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు ఒప్ల భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ మాట ఏ సమయంలో చెప్తూ ఉన్నారు? చాలా మంది మరి సొంత ఊరు నుంచి వేరే అవుట్ ఆఫ్ స్టేట్ బయలుదేరినప్పుడు మరి చాలా మంది చెప్తున్న మాటలు ఏంటంటే, మరి ఇంటి పక్క వారికి కానీ స్నేహితులకి కానీ మా నాన్నగారిని చూస్తుండండి లేదా మా అమ్మగారిని చూస్తుండండి అని చెప్పి చాలా మందికి టచ్ లో ఉంటారు ఫోన్లో. నేను కూడా అలాగే చాలా మందికి ఫోన్లు చేస్తుంటాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరింతకి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ది గుడ్ ఫ్రైడే? అసలు గుడ్ ఫ్రైడే ఏమిటి రీజన్? యేసుక్రీస్తు వారు మరి పరలోకంలో ఉండి ఆయన భూలోకానికి దిగొచ్చి మనిషి అవతారంలో మరి మట్టి ముద్దలాగా ఆయన భూమి మీదకి వచ్చి సిలువపై ఎక్కగల కారణాలు ఏమిటి? మరి మనం సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే చేస్తాం. మరి ఒక పండగలాగా ఆచరిస్తున్నాం మనం అందరం కూడా. అసలు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డ కారణం ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎవరండి కారణం? ఎవరండి కారణం? అసలు ఏమిటి రహస్యం అన్నట్లయితే, అసలు క్రీస్తు సిలువ వేయడం మంచిదా చెడ్డదా? మంచిదని వాళ్ళు చేయలేకుండా సిలువ పడకూడదని వాళ్ళు చేయలేకుండా మనందరం కూడా, ఎందుకంటే పండగ క్రైస్తవులు, మనం పండగ క్రైస్తవులు. క్రైస్తవులు కాక పండగలే లేవు. ఒక మనిషి శారీరకంగా చనిపోయి ఆత్మీయంగా బ్రతుకుతున్నట్లయితే ఆ మనిషిలోకి పండగలు ఉంటాయండి. యేసుక్రీస్తు వారు కూడా మన మధ్యనే ఉన్నారు. మనకు కనపడుతూ ఉన్నారా? లేదు కదా. ఎవరైతే మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకుని శారీరకంగా మన పాపాలు విడిచిపెట్టి ఆల్రెడీ ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టినట్టే లెక్క. మరి ఇంతకీ మరి క్రీస్తు వారు సిలువ ఇవ్వకపోతే మనకు మార్గం లేదు. మరి ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంటాడు, వారికి అసలు మార్గమే బయలుపరచబడలేదు అంటాడండి. అక్కడ యేసుక్రీస్తు వచ్చి సర్వ మానవానికి కూడా మరి తండ్రి దగ్గర చేరగలిగే ఒక మార్గాన్ని ఆయన వేయటం జరిగింది. ప్రియమైన నా సహోదరి సహోదరులుగా చూద్దాం. అసలు దీనికి ఆది కారణం ఏంటో మనం చూద్దాం. జెనసిస్ ఆది కాండము 3వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి నుంచి ఆది కాండం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలదయుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ
ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు తినవచ్చును. తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వారు తినకూడదనియు వారు ముట్టకూడదనియు సర్పంతో సరిపోతారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. ఆదికాండం మొత్తం 66 పుస్తకాలు కూడా తెలిసి ఎందుకు చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు చిలువ పడటానికి గల కారణాలు ఏమిటంటే మొట్టమొదటిగా మరి ఆ తోటలో మరి ఏదైనా తోటలో ఉన్నటువంటి అవ్వ ఆదాము ఎంతో ధైర్యంగా తండ్రితోటి మాట్లాడుతూ సంభాషిస్తున్న టైంలో మరి అలా జరుగుతుండగా క్రమేపీ సర్పం వచ్చి మరి ఎంత తెలివిగా మాట్లాడిందో చూసారా. మరి ఈ తోటల చెట్ల ఫలంలో మేము దేవుడు ఏదైనా తినకూడదని చెప్పిన మరి ఈ విధంగా ఎందుకు చెప్తానంటే మరి ఆ రోజున స్త్రీ మోసపరచబడి మరి ఆ పండ్లు తింటమే కాకుండా తన భర్త కూడా ఇచ్చింది. నేను ఒకటి మీ అందరికీ కూడా నేను ప్రార్థించేది, నా యొక్క సజెషన్ ఏమిటంటే తర్వాత మరి నేటి కాలం మరి 2000 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వారికి జన్మని ఎవరు ఇచ్చారండి భూలోకంలో? మరియా. మరి మరియమ్మలాగా మీరు అందరూ ఉండాలి కానీ మొదటి అవ్వలాగా మాత్రం మీరు ఉండకూడదని నా ప్రార్థన. మరి అవ్వ ఆ రోజుల్లో అయితే మరి పొరపాటు పడి తప్పు చేసి యావత్ మానవాళికి పాపాన్ని సంకరించేలా చేసింది. మరి మరియ అయితే మరి దేవుడి వచ్చి ఆమె గర్భాన్ని మరి పుట్టాడంటే ఆవిడికి ఎంత ప్రియారిటీ ఇచ్చాడు, ఆవిడకి ఎంత పరిశుద్ధత ఉందనేది మనం గమనించాలి. అలాంటిగా మన స్త్రీ సంఘములో మన స్త్రీకి చాలా అద్భుతమైన స్థానాన్ని దేవుడు కల్పించాడు. మరి మీరందరూ కూడా స్త్రీలందరూ కూడా మరియలాగా మరి దేవుడే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నివసించేలాగా మరి మీరందరూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అలా చూసినట్లయితే 16వ వచనం అండి, 16వ వచనం చూద్దాం. మరియు నీకును నీ 16వ వచనం అండి, 3వ అధ్యాయం. మీ ప్రయాసమును మీ గర్భవేదనను మిక్కిలి వెచ్చించేదనని చెప్పాను. వేదనతో పిల్లల కందువు నీ భర్త ఎడల వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలినని చెప్పారు కదా. ఇంతకీ పాపము చేసిన తర్వాత దేవుని యొక్క మాటలను అతిక్రమించిన తర్వాత ఏమైందండి ఆ అమ్మకి? మన అవ్వకి దేవుడు ఏం చెప్తున్నాడంటే వేదనతో పిల్లల కొందము. అంటే ఈ పాపము చేయకముందు, ఈ అజ్ఞాతి క్రమం చేయకముందు అంటే వేదన ఉందంటారా? లేదు. ఇంకా ముందు ఏం చెప్తున్నారమ్మా? మరియు నీకును సరిపోతుంది లేదు, 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించేదను. మరి ఈ రోజు ప్రసవ వేదనలో మరి గర్భం ధరించిన స్త్రీలకు ఎంతో బాధలు పడుతున్నారు. దానికి కారణం ఏమిటి దానికి కారణం? దేవుని మాటలని మరి ఎదిరించడం దూరంగా మానవాళిలో ఉన్న స్త్రీలందరికీ కూడా సంక్రమించింది. మరి ఆవిడే కాదండి, ఇప్పుడున్న స్త్రీలు కూడా మరి ప్రతిరోజు ప్రతి గంటకి ప్రతి పురుషుడు కూడా దేవుణ్ణి అతిక్రమిస్తూ జీవిస్తున్నాం మనం. అలాంటిది మనకి మన జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయా? అందరూ కూడా దేవుని ఆలోచన కలగాలండి. పాత నిబంధన యెషయా భక్తుడు అంటాడు, ఆయన మనసును ఎరిగినటువంటి వారు ఎవరు? మరి చాలా మంది అంటారు, మా డాడీ వస్తాడు పప్పలు చేస్తాడు. పిల్లల మనసు తండ్రి ఎదుగుతున్నాడు, కానీ తండ్రి మనసు మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుని మనసు అంతా 66 పుస్తకాలు రాసి ఉంచాడు. ఆయన ఎలాంటి వాడు, ఏమి కావాలి, ఎలాగైతే ఉంటాడో, ఎలాగైతే మరియ దగ్గరికి వచ్చి మరి ఆయన గర్భమును మరి ఈయన భూలోకానికి వచ్చాడో, మరి ఆయన యొక్క భావం లేదని ఆయన యొక్క హృదయాన్ని మనకి చక్కగా ప్రాక్టికల్ గా మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక వేని మనకి ప్రదర్శించాడు యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చి. ఎందుకు మీరందరూ లేదా మనమందరం ఆమెలాగా ఎందుకు ఉండకూడదు? అసలు ప్రయత్నం చేస్తున్నావా? లేదంటే ఒక గుడ్ ఫ్రైడే లేదా ఆదివారం చర్చో శుక్రవారం చర్చో మరి ప్రార్థన చేసుకోవడం వెళ్ళిపోవడం. అసలు మనిషి పుట్టింది ఎందుకండి? పుట్టడం చచ్చిపోవడమేనా? కాదు. మనం ఇక్కడ తర్ఫీదు పొందడానికి దేవుడు భూలోకానికి పంపించాడు. మనం ఇక్కడ పాస్ అవుతేనే మరి పై క్లాస్కి వెళ్తాం. మన పరదేశులను యాత్రికులనై ఉన్నామని అంటాడు.
ఇస్రాయేల్లో ఉన్నామంటే మనం ఒక విజిటర్స్ గాను వర్కర్స్ గాను ఉంటున్నాం. ये तो इसराइल हमारे लिए परमानेंट कंट्री नहीं है, फिर वापस जाना हमारा कंट्री के लिए. सब लोग याद रखना, तो भगवान इसे बोलते हैं हम लोग इधर से नहीं है, ऊपर से आया है, फिर ऊपर से वापस जाना पड़ेगा. सब लोग ये जानता है, लेकिन ये तो फख्र नहीं कर रहे, पर आता है जाता है, काम करता है, खाना खा रहे, सब छोड़ के भगवान को छोड़ देते. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి ఈ విధంగా మనం దేవునికి దగ్గర అవడానికి ప్రతి క్షణము కూడా మనల్ని అందరూ కూడా సరి చేసుకుంటూ ప్రతి క్షణము మరి దేవునికి దగ్గర అవ్వాలని మనందరినీ నేను ప్రేమతో మరి కోరుతూ ఉన్నాను. అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 13:23 ఒకసారి మనం చూసుకుందామండి. యోహాను సువార్త 13:23 వచ్చింది. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున సరిపోద్దమ్మా. యేసు ప్రేమించిన శిష్యుడు యేసు రొమ్మున ఆనుకుని ఉన్నాడు. చూడండి, దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు అంటే ఎంత ప్రియారిటీ ఇచ్చాడని యోహానుకి. యోహాను సువార్త మీరు అంత చదివినట్లయితే చాలా చక్కగా మంచి వర్క్ ఆయనకి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి వాడు. ఎవరికి దేవుడు పరిచయం చేస్తాడంటే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి దేవుడు బయలుపరుస్తాడు. ఆయన యొక్క మనసుని గాని ఆయన యొక్క హృదయాన్ని గాని దేవుడు వారికి బయలుపరుస్తాడు తప్ప మనం ఏదో గొప్ప కోసమో లేదంటే ఏదో నలుగురిలో మనం నిలబడటానికో ఏదో భూలోకంలో ఏదో ఆశను ఆశించో లేదంటే ఏదైనా సంఘంలో ఒక పదవుని ఆశించో మనం నలుగురిలో ఈ లోక సంబంధంగా బతికినట్లయితే మరి నువ్వంత దౌర్భాగ్యం లేడని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. మనం ఈ లోకం కోసం రాలేదు, ఈ డబ్బు కోసం రాలేదు. మనం దేవుడు మన ప్రణాళిక నిర్ణయించాడు. ఆది సంకల్పంగా మనందరినీ కూడా ఒక ప్రణాళిక పంపించాడు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక ప్రణాళిక ఉంది. మన ప్రణాళిక ఏమిటి అసలు అని మనం గమనించాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది ఎందుకు వచ్చాము మనం ఇక్కడికి? దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్న వాళ్ళం అండి. దేవుని ఉద్దేశంలో ఉన్న వాళ్ళు మనందరం కూడా మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నాడని మరి యోహాను గారికి ఇచ్చిన పరిచయ మరి యోహాను సువార్త 4వ అధ్యాయం చూసినట్లయితే యోహాను 4వ సువార్తలో సమరయ స్థితితో మాట్లాడటం కానీ మరి సుఖారు అనే ఊర్లో బావి దగ్గర మరి ఈ కార్యక్రమం అంతా అందరికీ తెలిసిందే. కానీ ఆయనకి మరి పాత నిబంధనకి మరి కొత్త నిబంధనకి ఎంట్రన్స్ ఎలా వస్తుందో యోహాను గారు మనం చెప్పడం జరిగింది. అలాగే ప్రకటన గ్రంథం చూసినట్లయితే జరగబోయే విషయాలు అంతం వరకు నువ్వు ఓపిక కట్టి ఉండాలి, మరి మీకు జీవ కిరీటం కావాలని చెప్పి ఎన్నో మంచి మంచి మరి వాక్యాలు దేవుడు ఆయన చేత రాయించంటే మీరు కూడా ఈ రోజుని దేవుడు మిమ్మల్ని ప్రేమించాలంటే దేవుని రొమ్మును ఆనుకోవాలి, ఆయన దగ్గరగా ఉండాలి. ఎక్కడో అవతల 2 కిలోమీటర్ల దూరంలో అతనితో ఎవరైనా మాట్లాడతారంటే వినపడుతుందా? మనం మాట్లాడినా వినపడదు. సో ఆయన దగ్గరగా ఆయన మనసులో జీవించాలి. సంఘములో మనం ఉన్నట్లయితే మరి సంఘానికి శిరస్సు క్రీస్తు వారని చెప్తూ ఉన్నారు. మరి ఆ సంఘంలో మనం ఉన్నట్లయితే మరి దేవుడు మరి యేసుక్రీస్తు వారు మన దగ్గరగా ఉంటాం. మనకి ఇచ్చే పరిచర్యల గురించి మనం చెప్తాను. నేను ముగిస్తాను, మీరేం భయపడకండి. 2 మాటలు చెప్పి నేను మరి అసలు యేసుక్రీస్తు వారు వచ్చింది ఏంటంటే ప్రవచనములైనను ధర్మశాస్త్రములైన కొట్టువేడి రాదన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే తల్లిదండ్రుల పట్ల ఆయనకున్న రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా నేను క్రైస్తవుడిని, నేనంటే క్రైస్తవ రాలిని అని చెప్పుకునే ఎవరైనా సరే తల్లిదండ్రులను మీరు ప్రేమించకపోతే మనమంత దౌర్భాగ్యం ఎవరమో ఉండవు. ఎందుకంటే క్రీస్తు లాగానేది మరి క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నానంట పౌలు. నన్ను పోలి మీరు నడుచుకోవాలని మాకు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అంటే తల్లిదండ్రులు చూడనటువంటి వాడు క్రైస్తవుడు అవుతాడండి? తల్లిదండ్రులతో మరి సామరస్యం కలిగినటువంటి వాడు. మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. 1 కోటి రూపాయల కోసం 50,000 తల్లిని చంపిన మరి అంతకు చాలా మంది ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు ఆయన చనిపోతూ కూడా ఆఖరి క్షణాల్లో మరి తల్లిదండ్రుల పట్ల ఎందుకు మాట రాయించాడు? 7 మాటలు ఉన్న పరమార్థం ఏమిటంటే మన కోసం రాయించాడు. ఆయన ఏదో సరదాగా చెప్పాడు, మనం సరదాగా చెప్పిపోదాం పండగ చేసుకోండి కాదు. ప్రతి మాట కూడా ప్రతి క్రైస్తవుని హెచ్చరిస్తూ ఉంది. ఆ మాట యొక్క ఆంతర్యాన్ని మనం గమనించాలి. ఆ మాట యొక్క భావజాలాన్ని లేదా భావాన్ని ఆ అర్థాన్ని మనం తీసుకోవాలి తప్ప ఏదో అక్షరాలకి చూసినట్లయితే మనకి ఏమాత్రం ఉపయోగపడదు. చాలా మంది చెప్తా ఉంటారు బైబిల్ 20 సార్లు 30 సార్లు చదివాను, నేను అది కాదు. కానీ ఆ భావాన్ని మనం తీసుకోవాలి.
ఇప్పుడు చరిత్ర మనం మిషన్లో పెట్టినప్పుడు పక్కకి ఏమొస్తుందండి? రసం వస్తుంది, తుప్పం తెలివి. అలాగా ఆయన యొక్క భావం 66 పుస్తకాల సారాంశాన్ని మనం పొందినప్పుడే, వాటిని అనుసరించినప్పుడే మనం క్రైస్తవుడిగా పిలువబడతాం. ప్రియమైన సహోదరి సహోదరు, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ఒకసారి చూద్దాం. లాస్ట్ వచ్చిన నేను ముగిస్తాను, క్షమించాలి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. ఇంతకీ ఏం చెప్తున్నాడమ్మా? విశ్వాస విషయంలో గాని ఏకత్వం ఉండాలి. మనందరం కూడా యేసుక్రీస్తు ఏ విధంగా మనం మరి ఆయన అంగీకరించాలంటే సంఘం అంతా కూడా ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. మరి విశ్వాస విషయంలోనూ, కృపా విషయంలోనూ, లేదా జ్ఞాన విషయంలోనూ మరింతగా మనం తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని మనం గ్రహించాలి. మరి అలాంటి జ్ఞానాన్ని గ్రహించి సంపూర్ణ పురుషుల వరకు, సంపూర్ణ పురుషులు అంటే సమానం అంటారండి, క్రీస్తుతో సమానంగా అవ్వాలంటారు. మరి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు మంచి మంచి ఇల్లు కట్టారు. మా బావగారు కూడా మంచి మలికిపురాన్ని బాగా కట్టారు, నవరత్న గారు. ఇప్పుడు ఆయనతో నేను సమానం అన్నానంటే, ఆయన మలికిపురం ఒక ఇల్లు కట్టి, నేను కమలం మా ఇంటి అక్కడ డొంకలో ఇల్లు కట్టి నేను ఆయనతో నేను సమానం అంటే నేను అలా దిగుడు అవుతానే ఉన్నా. ఆయనకి ఎక్కడెక్కడ ఉంది, అంతర్వేది ఇల్లు ఉంది, అక్కడ ఎక్కడెక్కడ ఉంది, మొత్తం అన్ని నేను కొని మా బావగారితో నేను సమానుడను అని చెప్పుకుంటే ఇట్స్ వెరీ స్ట్రాంగ్, ఇట్స్ వెరీ గుడ్ విట్నెస్ ఫర్ ఎవ్రీబడి. కానీ నేను అబద్ధం ఆడుతున్నాను. ఆయనకి 4 ఇల్లు, నాకు ఒక ఇల్లు కట్టుకుని నేను అబద్ధం ఆడుతుంది. ఏమన్నాడు? క్రీస్తుతో సంపూర్ణ పురుషుల వరకు దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణ పురుషులు